దర్శనం ఏమిచ్చిందంటే, నేను నిద్రలోనే బుడబొక్కలోళ్ళు కాటి పాపలు ఇద్దరు చూసినారు, నన్ను డబ్బులు అడిగినారు. నేను అయ్యా మేము దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళము, మేము ఇవ్వకూడదు డబ్బులు మీకు అని చెప్పంటే ఆయన వదులుకోనా వాళ్ళు. నేను అటు పోయి ఆడన్నా దాముకుంటే వెళ్తారని నేను పరిగిస్తున్నా. నేను ఎంత దూరం పరిగెత్తి వెనక తిరిగి చూస్తే వాళ్ళు నా వెనకనే ఉన్నారు. పరిగెత్తి కొద్ది దూరం పోగా ఒక చిన్న అబ్బాయి, 10 సంవత్సరాల అబ్బాయి అక్కడ కూర్చోమ్మా నీకు బొట్టు పెడతాను అన్నాడు. అయ్యా నేను దేవుణ్ణి నమ్ముకున్న వాడిని, నాకు పెట్టించుకోకూడదు నేను అన్నాను. అయితే మందులేమో పెట్టుకునేవాడిని. అట్ట వంగినట్టు అట్ట కూర్చున్నా, బొట్టు పెట్టినాడు. ఆమె మళ్ళా ఎల్లంగా ఒక అదే పరలోకమే వెళ్ళినాను అనుకో. నేను ఆయన అక్కడికే నన్ను తీసుకొని పోయినాడు. అప్పుడు నాకు తెలీదు దేవుడు ఏందో నాకు తెలీదు. నేను అక్కడ పోయేసరికి దేవుడు నన్ను అడిగినాడు, ఈ పక్క పాతాళం, ఈ పక్క పరలోకం, 2 సందన బోర్డు. ఆ బోర్డు కాడ నిలబడి ఉన్నాడు ఆయన. అమ్మ నేను ఆడికి వెళ్ళేసరికి, అమ్మ ఎక్కడికి వచ్చినావు, నువ్వు ఊరు ఎక్కడ కూర్చున్నావు అన్నాడు. అయ్యా దేవుడు ఏందో నాకు తెలియక, అయ్యా ఈ వాటిన కాటి పాపలు నన్ను డబ్బులు ఇవ్వమని అంటాడినారు, నేను ఈయనని చెప్పని నేను దాముకోవటానికి పరిగెత్తినాను. నేను వచ్చినానుకో ఒక దిక్కడ అంటే ఒక బిడ్డ అంత మాత్రం అబ్బాయే, ఆ బిడ్డ నన్ను గుట్టి పెట్టబోయినాడు, నాకు వద్దు పెట్టకూడదు అన్నాను. అయితే మందులేమో పెట్టుకోమన్నాడు, పెట్టుకున్నాను. అప్పుడు నేను ఇక్కడికి వస్తే ఇక్కడికి రారు కదా అని ఇక్కడికి వచ్చినాను అని అన్నా. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, అమ్మా వాళ్ళని నేను పంపించింది, నిన్ను ఇక్కడికి తీసుకురావాలని నేను పంపించినాను వాళ్ళని అన్నాడు. స్వామి ఎందుకు స్వామి నాకు ఎంత శ్రమ పెట్టినావు, నేను పరిగెత్తి నేను కాళ్ళు నొప్పులు పుట్టినాయి స్వామి, ఎందుకు స్వామి ఇంత నన్ను ఇబ్బంది చేసినావు అంటే, అమ్మా నిన్ను నేను ఇక్కడికి రప్పిస్తాలని నేనే చేసినాను అన్నాడు. అప్పుడు ఇటు చూడమ్మా అన్నాడు. ఇటు ఈ పక్క చూసిన, ఆ పక్క చూస్తే ఏముండదే కోనేరు మాస్టర్గా ఉంది, 2 ఉక్కు స్తంభాలు మెర మేరుస్తున్నాయి, అగినకుండా కాలుతా ఉన్నది. అప్పుడు ఏముండదమ్మా ఆడ అడిగినాడు. స్వామి అగినకుండా కాలుతుంది, ఉక్కు స్తంభాలు మెరుస్తున్నాయి అన్న. అది ఇట్ట చూడమ్మా అన్నాడు. అట్ట చూస్తే కంటి చూపు లేక అట్ట చూసిన శోభాలు ఉయ్యాలు ఉండదు. అప్పుడు అక్కడ ఏముండదమ్మా అన్నాడు. స్వామి శోభాలు ఉయ్యాల తొట్లు ఉన్నాయి అన్న. అయితే అమ్మా నీకు అది కావాలా ఇది కావాలా అన్నాడు. స్వామి నాకు ఇదే కావాలా అన్నా. అప్పుడు నన్ను 2 చేతుల్లో నేను కాళ్ళ మీద పడి ఏడ్చినప్పుడు 2 చేతులతో పట్టుకొని నన్ను లేవదీసి నిలబెట్టి ఈయన్ని అడిగినాడు. అప్పుడు స్వామి నాకు ఇదే కావాలన్నా. అదే రా నాకు కూడా అన్న. పోయినా ఆయన ముందు నేను వెనక పోతే బోర్డుకి అవతల పాతాళం, బోర్డుకి అవతల పరలోకం. ఆడకొచ్చి ఒక్క మెట్టు అవతలకు దిగి ఆయన లోపలికి పోయినాడు, నేను మెట్టు మీద నిలుచుకున్నా. అప్పుడు ఆ శోభ కాడికి పోయి, ఈ శోభ నువ్వు ఎన్ని రోజులకి ఇప్పుడల్లా రావు, నువ్వు ఇంకా చాలా టైం ఉన్నది, నువ్వు ఎప్పుడు వస్తావో అప్పుడు ఈ శోభ నీది, నువ్వు కొనుక్కోవాలన్నప్పుడు ఈ శోభ మీద కొనుక్కో, కూర్చోవాలన్నప్పుడు ఈ తొట్లో కూర్చో, ఈ శోభ నీకు తప్ప మరొకరికి ఎవరికి లేదు, అర్హత లేదు ఈ శోభ మీద కూర్చోవాలంటే కొనుక్కోవాలంటే, ఇది నీకే ఈ శోభ అని చెప్పని ఆడ ఆ బోర్డు మీద ఆడ గోడ మీద రాసినాడు. నాకు ఎదురుకు వచ్చినాడు. నేను నిల్చుకొని ఉన్నా, నాకు ఎదురుకు వచ్చి, అప్పుడు అమ్మా నీ కుమారుని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అన్నాడు. అవును స్వామి అన్న. అయితే నువ్వు ఆలోచించాల్సిన పని పడలేదు, ఓడు పెద్ద పాస్టర్ అవుతాడు, గొప్ప ధనవంతుడు అవుతాడు అని అన్నాడు. స్వామి మా ఇళ్ళల్లో ఒక అబ్బాయి చనిపోయినాడు, ఆ అబ్బాయి చనిపోయేటప్పుడు భయపడి ఉన్నాడు స్వామి అన్న. ఓడు 1 వారం భయపడి రాంది, 2వ వారం వచ్చి నన్ను కలిసినాడు, అందుకు నేను నచ్చినాను అని, వాడు ఎప్పుడు ధనవంతుడు అవుతాడు, పెద్ద పాస్టర్ అవుతాడు అని అన్నాడు. అయితే నా పెద్ద కొడుకు స్వామి అన్న, నీ పెద్ద కొడుకు ఇప్పుడు అల్లా రాడమ్మా, ఆయన చాలా టైం ఉన్నది, నీ చిన్న కుమారుడు వస్తాడు అన్నాడు. ఆయన చెప్పిన వాగ్దానం ప్రకారం ఈ సంవత్సరము మరలా నాయన కృపలకి నడిపించుకుంటున్నాడు. ఈ పండగ వెళ్ళిపోతాను భార్యని పంపించినాడు ముందు, ఆనాక పండగ వెళ్ళిపోతానని నేను వస్తానమా అని చెప్పినాడు. గంగలపూడి చర్చికి వచ్చిన తర్వాత దేవుడు అతనికి ఆమెకి ఇచ్చిన దర్శనం కదమ్మా. దేవుడు కుమార్తె విషయమై కుమారుడి విషయమై
ఇచ్చిన దర్శనం అనమాట అది. చూసారండి, మన చర్చికి వచ్చిన వారికి దేవుడి దర్శనాలు కూడా సహాయం చేస్తున్నాడు. అంటే పరలోకం ఉంది, పరలోకం ఎక్కడ ఉందని అంటారు, చూపించు, నరకం చూపించు అంటారు. అమ్మకి దేవుడు పరలోకం చూపించాడు. పరలోకంలో ఏముందమ్మా నీకు? ఉయ్యాల, సోఫ. చూసారు, ముందుగానే దేవుడు చూపించాడు. ఒక రోజు ఉంటామంట, అదే ఎందుకు చూపించాడు నాకు చెప్పింది, ఎందుకంటే ప్రభా నాకు పరలోకం ఉందా లేదా, నా కుమారుడికి బాగవుతుందా లేదని చెప్పేసి అవి మనసులో ప్రార్థన చేసుకొని పనుకుందంట. అవునా కదా? అప్పుడు ఆ దర్శనాన్ని దేవుడు నీకు పరలోకం ఉంది, నీకు శాపం ఉంది ముందుగానే, చూడండి, ముందుగానే దేవుడు మనకి అవి అన్నీ కూడా సిద్ధపడి. అందుకే యోహాను సువార్త 14:1 నేను మీకు ముందుకు వెళ్తాను, నేను మీకు అక్కడ ఇల్లు స్థలాలు సిద్ధపరుస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. ఆ విధంగానే మనకు అప్పుడు అమ్మకే కాదు, మనకందరం కూడా ఏమున్నాయి, మనకి ఏ దేవుడు కేటాయించున్నాడో అవన్నీ కూడా దేవుడు ఆడ మనకి సిద్ధపరుచున్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ముందుగా అమ్మకి దేవుడు చూపించాడు. కనుక గంగలపూడి చర్చికి వచ్చిన తర్వాత చూసండి రాస్తుందంట. అక్కడికి రాసి ఈ శోభ ఎన్ని సంవత్సరాలకు వచ్చిన నీకే ఈ శోభ మీద ఎక్కేదానికి ఎవరికి అర్హతలేదు అది రాస్తున్నాడు, కానీ ఆ హెచ్చరికలు నాకు కనబడుతుంది. కనుక అలాగే దేవుడు మనకు కూడా మనకి ఏదైతే నిర్ణయించిన నిర్ణయం అనేది తప్పకుండా దేవుడు మనకి అది ఇస్తాడు. కనుక దేవుడు ఆశీర్వాదం నీకుందమ్మా, నువ్వు ధైర్యం ఉండు. అవును, ప్రార్థన చేస్తా నా దగ్గర. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. అవును ప్రభా, ఈ యొక్క గంగలపూడి చర్చికి నడిపించావు. యేసు పరమేశ్వరుని ప్రార్థన మందిరానికి ఆ బిడ్డ విషయంలో బాధపడుతుండగా, తన విషయంలో బాధపడుతుండగా నీకు పరలోకం ఉంది, అందులో నీకు నేను కొన్ని కేటాయించాను. నీ కుమారుని విషయంలో బాధపడుతున్నావు, కుమారుని కూడా నేను దీవించబోతున్నాను, అభివృద్ధి చేయబోతున్నాను, ధనవంతం చేయబోతున్నాను, అభిషేకించబోతున్నాను అని చెప్పేసి నువ్వు తండ్రి ఒక చర్చకు వచ్చిన తర్వాత దర్శనం ఇచ్చావు, మాట్లాడావు, ఆ బిడ్డను స్వస్థపరిచావు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఈ బిడ్డ ఇంకా అభివృద్ధి పరిస్థితి సహాయం చేయ ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.